ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య వచన రచన వినిపించే కార్యక్రమం సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలు వింటారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన విఖ్యాత సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ మాస్టారు తనయుడు సామల రాజవర్ధన్ ఈ పుస్తకంలో సంగీతానికి మూలమైన నాద ప్రసక్తితో మొదలుపెట్టి కర్ణాటక హిందుస్థానీ సంగీతాన్ని పరిచయం చేస్తూ ఎందరో భారతీయ సంగీత విద్వాంసుల జీవిత విశేషాలను ఇందులో వివరించిండ్రు. ఇనుండ్రి ఈ భాగంలో డాక్టర్ టి పద్మిని గురించి విశేషాలు. విశాఖపట్నంలోని సిరిపురం సిబిఎం కాంపౌండ్ పొగడ చెట్ల నీడలోని ఒక డాబా ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం. అక్కడ తరచుగా వినిపించే మధురమైన వీణా నిక్వణం ఆగిపోయింది. అవును, డాక్టర్ టి పద్మిని గారు ఫిబ్రవరి 19వ తేదీ 2019న వీణ వాయించడానికి గాను గంధర్వలోకాలకు తరలి వెళ్ళిపోయినారు. అన్నట్టు ఆ ఇంటి పేరు శృతి. ఇప్పుడు శృతిలేని వీణగా మారిపోయింది అక్కడి వాతావరణం. మూసీ పత్రికలో భారతీయ సంగీతం శీర్షికతో సంగీతజ్ఞులను పరిచయం చేస్తున్నాను, మీ గురించి రాయడానికి అనుమతించండి అక్కయ్య అని అడిగితే పద్మిని గారు ఒప్పుకోలేదు. కానీ నేను గీసిన తన రేఖాచిత్రాన్ని చూసి సంతోషించడమే గాక శుభాకాంక్షలతో అని రాసి సంతకం చేసి ఇచ్చినారు. అది నాకెంతో విలువైన సర్టిఫికేటు. అంత గొప్ప సంగీత విద్వాంసుల సరసన తనను గురించి రాయడం సరికాదని సున్నితంగా తిరస్కరించిన వినయ సంపన్నురాలు డాక్టర్ పద్మిని గారు. ఆమె ఎంత గొప్ప వైణికురాలో సంగీత ప్రపంచానికి తెలిపే అవసరం లేదు. ఆమె వీణావాదనమే ఆ పని చేస్తుంది. హీరా ముఖ్సే నా కహే లాఖ్ హమారా మోల్ అన్నాడు కబీర్దాస్. నా వెల ₹1,00,000 వజ్రం తన నోట తాను చెప్పుకోదు, దాని ఖరీదు కట్టే శరాబులు ఎక్కడో ఉంటారు. వీణ చాలా ప్రాచీనమైన వాయిద్యం. ఈ వీణ ప్రేరణతోనే సితార్ తయారు చేసినారట హజరత్ అమీర్ ఖుస్రు. చాలామంది వీణ కర్ణాటక సంగీతానికి చెందిన వాయిద్యమే అనుకుంటారు. కానీ డాక్టర్ పద్మిని గారు వీణ మీద హిందుస్థానీ స్వరాలు పలికించడమే గాక గాంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార పరీక్షలు కూడా రాసి పట్టా పొందినారు. వీణ నుండి బయలువెడలే ధ్వనిని నిక్వాణమని అంటారు. ఆ ధ్వని తరంగాల నుండి అలౌకికమైన దివ్యనాదం వినిపిస్తుంది. వీణా తంత్రులపై కళాకారుని వేలు ఆనగానే వెలువడే ధ్వని తరంగాలు ఆ కళాకారుడెంతటి పరిపక్వత సాధించినాడో తెలుపుతాయి. ఒక్క గీత గీయడంతోనే చిత్రకారుని నైపుణ్యం తెలిసిపోయినట్లుగానే వీణా నిక్వణం ఆ కళాకారుని నైపుణ్యాన్ని తెలుపుతుంది. అసలు బాగా వీణ వాయించగల వారినే ప్రవీణులనాలి. కానీ ఇప్పుడు అన్ని రంగాల వారిని ప్రవీణులంటున్నారు. నిజంగా ప్రవీణులెవరంటే ఒక్క డాక్టర్ పద్మిని గారేనని నేనంటాను. ఎందరో వైణికులున్నారు కదా, ఒక్క పద్మిని గారి వీణా ఝంకారం మాత్రమే మధురమైనదని ఎందుకంటున్నానంటే నాదైన అనుభూతి నాదిగాన. హిందుస్థానీ సంగీతంలో విచిత్ర వీణ అని, రుద్రవీణ అని రకరకాల వీణలున్నాయి. డాగర్ బంధువులు ద్రుపద్ ధమార్ గాత్రంతో పాటు రుద్రవీణ వాయించడంలోనూ నిపుణులు. రావణ వీణైతే ఉండనే ఉన్నది. గుంటూరుకు చెందిన శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల వెంకట నారాయణాచార్యులు గొప్ప వైణికులు. వారు తమ కోసం ప్రత్యేకమైన వీణను తయారు చేసుకోవడమే గాక వీణల మీద పరిశోధన చేసి ఒక గ్రంథాన్ని కూడా ప్రచురించినారు. వీణావాదనంలో పురుషుల సంఖ్య తక్కువే అయినా వారందరూ లబ్ధప్రతిష్ఠులే. వీణ సుబ్బన్న, అతని మనుమడైన ఎన్ఎస్ సూర్యనారాయణ, సంగమేశ్వర శాస్త్రి, ఎస్ బాలచందర్,
ఈమని శంకరశాస్త్రి, చిట్టిబాబు, మంచాళ జగన్నాథరావు వంటి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తాయి. స్త్రీలలోనైతే వీణనే ఇంటి పేరుగా మలచుకున్న వీణ ధనమ్మాళ్ను మొదలుకొని డాక్టర్ టి పద్మిని వరకు ఎందరో వైణికురాళ్లున్నారు. అసలు వీణ వాయించడం స్త్రీల జన్మ హక్కని తెలుగు సినిమా వాళ్ల నిశ్చితాభిప్రాయం. అందుకు అనుగుణంగా చిత్రసీమలో ఎన్నో వీణ పాటలు రూపుదిద్దుకున్నాయి. వీణంటే ఏమిటో తెలియని కథానాయకురాళ్ళు వీణ వాయించినట్టు నటిస్తూ సుశీలమ్మ గొంతుకనుగుణంగా పెదవులు కదుపుతూ ఉంటారు. అయితే వీణ వాయిస్తూ పాడడం కూడానా అని విస్తుపోయే వాళ్ళకి కూడా పద్మిని గారు అది సాధ్యమే అని నిరూపించినారు. స్వయంగా గానం చేస్తూ వీణ వాయించగల ప్రవీణురాలు డాక్టర్ పద్మిని. హిందుస్థానీలో ఇటువంటి పద్ధతిని గాయకీ అంగ్ అంటారు. ఎన్ రాజం గారు వయలిన్ వాయిస్తే పండిత్ ఓంకార్నాథ్ ఠాకూర్ను వింటున్న అనుభూతి పొందుతారు శ్రోతలు. డాక్టర్ పద్మిని గారు వీణావాదనంతో పాటు గాత్రంలోనూ విశేష ప్రతిభ గలవారు కనుక ఆమె వీణానిక్వానంలో గాత్రం వినిపిస్తుందేమో. హిందుస్థానీలో గాత్రానికి వాయిద్యానికి వేరువేరు బందిషులుంటాయి. వాద్య సంగీతంలో జోడ్, ఝాళా ఉంటుంది. మీండ్ గాత్రంలోనూ వాద్యంలోనూ సమానమే. గాత్రానికి చీజులుంటాయి. కర్ణాటక సంగీతంలో వాద్యానికైనా గాత్రానికైనా ఒకే కృతిని ఆలపిస్తారు లేదా అదే కృతిని వాయిస్తారు. త్యాగరాజాది మహానుభావులు తమ కృతులన్నీ ఆ విధంగా పకడ్బందీగా బందిషులు కూర్చిపెట్టినారు గనుక వాద్యమైన గాత్రమైన ఒకే రకంగా పలుకుతుంది. త్యాగరాజస్వామి వారి ఆరాధన ఉత్సవాలలో ఈ విధానాన్ని చక్కగా తెలుసుకోవచ్చు. డాక్టర్ పద్మిని గారు కర్ణాటక వీణతో ఎంఏ పూర్తి చేసి అంతటితో ఆగిపోకుండా ముంబైలోని గంధర్వ మహావిద్యాలయం నుండి వీణపై అలంకార కూడా పూర్తి చేసి అందులోనూ పట్టు సాధించినారు కనుకనే ఆమె వాదనంలో ఆ మాధుర్యం చేరిందేమో. వీణా నిక్వాణం గంభీరమైనదే కాని వీణాధరి అయిన అతివ సుకుమారి కనుక వీణ స్త్రీలకే నప్పుతుంది. సరస్వతీదేవి చేతిలోని వీణ, బాసర అమ్మవారి చేతిలో వీణలు అటువంటివే. ప్రముఖ చిత్రకారులు రాజా రవివర్మ సరస్వతీదేవిని చిత్రించినప్పుడు ప్రముఖ హిందుస్థానీ గాయిక అంజనీబాయి మాల్పేకర్ను మోడల్గా ఉంచినాడని ప్రముఖ సంగీత విశ్లేషకులు డాక్టర్ సామల సదాశివ గారు పేర్కొన్నారు. పోతనామాత్యుడైతే సరస్వతీదేవి చేతిలో వీణనే లేదన్నట్లుగా పద్యం చెప్పినారు. వానికి అక్షదామశుకవారిజ పుస్తక రమ్యపానికిన్ అన్నాడు. 4 చేతులకు 4 వస్తువులున్నాయి. ఇక వీణకు స్థానమేది? వీణె చక్కగా బెట్ట తెర వెరుంగని కొమ్మ బాణాసనం బెట్లు బట్ట నేర్చి అని నరకాసుర వధను చూస్తున్న శ్రీకృష్ణుడు అబ్బురపడినాడట. ఇది పోతనగారి పద్యమే. సంగీతంలో ప్రయోగాలు చేయడం శుద్ధ శాస్త్రీయ సంగీతాన్ని అభిమానించే వేత్తలకు సమ్మతం కాదు. అందులో లేశమాత్రమైన మార్పులకు వారొప్పుకోరు. అయితే రాగలక్షణానికి భంగం కలగకుండా సలక్షణమైన విలక్షణతో కూడిన సంగీతం సమకూర్చడంలో తప్పేమీ లేదని డాక్టర్ పద్మిని గారు గట్టిగా విశ్వసించినారు. కొన్ని ప్రయోగాలను చేసినారు. సంగీతజ్ఞులను మెప్పించినారు కూడా. భైరవి, తోడి వంటి కర్ణాటక సంగీతంలోని రాగాలు అతి క్లిష్టమైనవేగాక శ్రోతలకంత రసానందాన్ని కలిగించవు. అటువంటి రాగాలను శ్రోతలకు ఇష్టమైన రాగాలుగా మలచి వాయించే నేర్పును పద్మిని గారు సాధన ద్వారా సంపాదించుకున్నారు. హిందుస్థానీ సంగీతంలోని అత్రోలి, జైపూర్ ఘరానా వాళ్ళు బాగా ప్రచలితమైన రాగాలను క్లిష్టంగా, అప్రచలిత రాగాలను అలవోకగా గానం చేస్తారు. ఈ కిటుకు పద్మిని గారికి కూడా తెలుసేమో. అందుకే అప్రచలిత రాగాలను కూడా శ్రోతలకు వినసొంపుగా వాయించి విస్మయపరుస్తారు. ఆవిడ అంతిమ లక్ష్యం శ్రోతలకు రసానందాన్ని కలిగించడమే అనేది స్పష్టం. మోహన రాగం బాగా ప్రచలితమైన రాగమే. ఈ రాగాన్ని పద్మిని గారి వీణపైననే వినాలి. ఎంత సమ్మోహనంగా వాయిస్తూ శ్రోతలకు అలౌకిక ఆనందాన్ని కలిగిస్తారనే విషయాన్ని సంగీతం వినడం ద్వారా ఆనందాన్ని, తాదాత్మ్యాన్ని పొందుతూ
ఎలా సమాధి స్థితిలోనికి చేరుకోవచ్చునో ప్రముఖ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డి వంటి ఉత్తమ శ్రోతలకు తెలుస్తుంది. అది పద్మిని గారి వేలి కొసలకు తెలుస్తుంది. డాక్టర్ పద్మిని గారి కుటుంబ నేపథ్యం కూడా ఆమె సంగీత సాహిత్యాల్లో మేటిగా నిలబడడానికి కారణమైంది. వారి తండ్రి గారు తుమ్మల వేణుగోపాలరావు గారు విద్యాధికులు. తల్లి శ్రీమతి కృష్ణాబాయి గారు గొప్ప విదుషి. వారు తమ ఇద్దరు కూతుర్లకు నళిని, పద్మిని అని కమలం పువ్వుల పేర్లే పెట్టుకున్నారు. వారిద్దరూ కమలాల వలె వికసించినారు. నళిని గారు చిన్నపిల్లలకు చికిత్స చేసే డాక్టర్ అయితే పద్మిని గారు సంగీత సాహిత్య లోకానికి డాక్టరు. పద్మిని గారి అబ్బాయి రాహుల్, అమ్మాయి అజంత. పద్మిని గారు ప్రముఖ రచయిత శ్రీ అత్తలూరి నరసింహారావు గారి సహచరి. వారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఆచార్యులుగా పదవీ విరమణ పొందినారు. డాక్టర్ పద్మిని గారు ఆంగ్ల భాషలో ఎంఏ చదివినారు. కర్ణాటక సంగీతంలోనూ ఎంఏ పట్టా పొందినారు. ముంబాయి గాంధర్వ మహావిద్యాలయం నుండి హిందుస్థానీ సంగీతంలో వీణపై అలంకార పట్టాను పొందినారు. అంతేగాక అన్నమయ్య కీర్తనల్లో తత్వచింతన అనే అంశాన్ని అబ్బూరి గోపాలకృష్ణారావు గారి పర్యవేక్షణలో తులనాత్మక పరిశోధన చేసి డాక్టరేటు పొందినారు. విశాఖ మహిళా కళాశాలలో సంగీతాధ్యాపకురాలిగా పనిచేసినారు. ఎందరో ఔత్సాహిక విద్యార్థులకు ఉచితంగా వీణ నేర్పి వైణికులుగా తీర్చిదిద్దినారు. అందుకే నెల్లూరు కళారాధన వారు 1985లో డాక్టర్ పద్మిని గారికి వైణిక విద్వన్మణి బిరుదుతో సత్కరించినారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్ సంగీత అకాడమీలో వీణ కళాకారిణిగా పనిచేసినారు. భూపాల్లో జరిగిన వీణ సంగీత మహోత్సవంలో పాల్గొని అక్కడి శ్రోతలకు తమ విలక్షణమైన బాణీ వినిపించి వారిని మంత్రముగ్ధులను చేసినారు. వీణకు నాదస్వరానికి ఎక్కడైనా పొసగుతుందా అని అనుకుంటారు. సాధారణంగా ఒకటి తంత్రవాద్యమైతే మరొకటి సుశిరవాద్యం. ఎందుకు పొసగదు అనుకున్నారు పద్మిని గారు. అదివరకే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ షెహనాయితో, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ సరోత్తో జుగల్బందీ చేసినారని పద్మిని గారికి తెలుసు. 1995లో విశాఖ మ్యూజిక్ అకాడమీ ఆధ్వర్యంలో నాదస్వరంతో వీణా జుగల్బందీని విజయవంతంగా నిర్వహించినారు. పండిత్ విజయరాఘవరావు వేణుగానానికి తమ వీణానాదాన్ని జోడించి హిందుస్థానీ కర్ణాటక వాద్య సంగీత జుగల్బందీ నిర్వహించి శభాష్ అనిపించుకున్నారు. కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ గారితో సితార్, వీణల జుగల్బందీ చేయాలని సంకల్పించినారు. కానీ అది నెరవేరిందో లేదో తెలియదు. షామె గజల్ అని ఉర్దూలో ఒక పదమున్నది. గజల్తో సాయంకాలం లేదా రాత్రి, దాన్ని గజల్ నైట్ అంటున్నారు. రాత్రిపూట జరిగే సంగీత సభలను సంగీత విభావరి అనాలి. అట్లాంటి ఒక విభావరిని డాక్టర్ పద్మిని గారు తిల్లానా నైట్గా నిర్వహించి దాదాపు 4 గంటల పాటు శ్రోతలను మంత్రముగ్ధులను చేసినారు. ఈ తిల్లానాలను హిందుస్థానీలో తరాణాలంటారు. ఆకాశవాణిలో ఏ గ్రేడ్ ఆర్టిస్టుగా ఉన్న పద్మిని గారు 2001లో జాతీయ సంగీత కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ మ్యూజిక్. 1998లో ఆకాశవాణి వారి కోసం స్వర్ణోత్సవ భారతి సంగీత హారతి అని ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించి ప్రసారం చేసినారు. టంగుటూరి సూర్యకుమారి గారు మా తెలుగు తల్లికి మల్లెపూదండ అని, పాడవే రాట్నమా అని ఖంగుమని పాడే దేశభక్తి గీతాలు విని ఆనాడు అందరిలో దేశభక్తి పొంగిపొరలేదట. పద్మిని గారి వీణపై వాయించే దేశభక్తి గీతాలు కూడా అంతే జనాదరణ పొంది సీడీల రూపంలో వచ్చినాయి. ఇవన్నీ ఒకెత్తైతే సంగీతానికి చిత్రకళను జోడించడం కూడా పద్మిని గారికే సాధ్యమని నిరూపించినారు. 1979లో మ్యూజిక్ పెయింటింగ్ ఫీస్ట్ నిర్వహించినారు. పద్మిని గారు వీణ వాయిస్తూ ఉంటే ఆ ప్రేరణతో 2 చిత్రకారులు చిత్రాలు వేసినారు. అందులో పద్మిని గారికి పరిశోధనలో మార్గదర్శకులైన అబ్బూరి గోపాలకృష్ణ గారు ఒకరు కావడం ప్రశంసనీయం.
శాస్త్రీయ సంగీతానికి జానపద సంగీతపు సొంపును కలగలిపి జనబాహుల్యంలో సంగీతం పట్ల అనురక్తిని పెంచాలనేది పద్మిని గారి ఆకాంక్ష. పద్మిని గారు భారతదేశంలోనే గాక అమెరికా, చికాగో, న్యూయార్క్, మారిషస్, వాషింగ్టన్, డల్లాస్, లాస్ ఏంజల్స్ వంటి ఎన్నో దేశాల్లో తమ సంగీతామృతాన్ని పంచిపెట్టి దిగ్విజయంగా స్వదేశానికి తిరిగి వచ్చినారు. ఇక్కడి విద్యార్థులకు మాత్రమే కాకుండా అమెరికాలోని విద్యార్థులకు కూడా వీణావాదనంలోని మెలకువలు నేర్పి తిరిగి వచ్చింది విజిటింగ్ ప్రొఫెసర్గా. ఇప్పుడైతే ఇక తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయినారు. ఎల్లప్పుడూ నవ్వుతూ, గలగలా మాట్లాడుతూ, అన్నింటా తానై తిరుగుతూ, సాధారణ సగటు మహిళగానే కనిపించే అసాధారణ విదుషి డాక్టర్ పద్మిని గారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ అసామాన్యమైన ప్రతిభను గడించిన్ని ఏమీ తెలియనట్లు అమాయకంగా ఉంటారావిడ. సరస్వతి అంతర్వాహిని అంటే ఇదే కావచ్చు. వి. శ్రీరామ్ గారు ఆంగ్లంలో రాసిన బెంగుళూరు నాగరత్నమ్మ జీవిత చరిత్రను సొంత రచన అనిపించేంత ఒడుపుగా పద్మిని గారు తెలుగులోనికి తర్జుమా చేసినారు. అలాంటివే మోరీతో మంగళవారాలు, పాల కురియన్ వంటి గ్రంథాల అనువాదం కూడా పద్మిని గారు చక్కగా చేసినారు. పద్మిని గారిని నడుస్తూ ఉన్న విజ్ఞాన సర్వస్వం అనవచ్చు. ఏ విషయం మీదనైనా అనర్ఘలంగా మాట్లాడడం ఆమెకే చెల్లుతుంది. మోర్సింగ్ అనే వాయిద్యాన్ని గురించి అడగగానే ఎంత చక్కగా విశ్లేషించి చెప్పినారో అని ప్రశాంత్ గారు తమ వ్యాసంలో పేర్కొన్నారు. శరీరమాధ్యం కలు ధర్మ సాధనం అన్నారు పెద్దలు. ఈ శరీరం వలననే గదా మనం ధర్మకార్యాలు చేయగలుగుతున్నాం. అటువంటి శరీరాన్ని వైద్య విద్యార్థుల కోసం దానం చేసి, అంధుల కోసమని నేత్రాలను దానం చేసి ధన్యురాలైన మా పద్మిని అక్కయ్య గారికి అశ్రు నివాళి సమర్పించుకుంటున్నాను. ఇప్పటిదాకా పుస్తకంతో కార్యక్రమంలో సంగీత సౌరభాలు పుస్తక ధారావాహిక పఠనం 36వ భాగంలో డాక్టర్ టి పద్మిని గురించిన్నారు. రచనా పఠనం ఎస్ రాజవర్ధన్. ఈ భాగాన్ని త్వరలోనే మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంచుతాం. అక్కడికి వెళ్ళినచ్చు. మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. మా యూట్యూబ్ ఛానల్కు వండ్రి, సబ్స్క్రైబ్ చేసుకొండ్రి, పక్కనున్నటువంటి బెల్ గంట గుర్తుపై నొక్కుండ్రి. మా కొత్త కొత్త వీడియోల నోటిఫికేషన్స్ని పొందండ్రి.